మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. పండగ సెలవులకి పిల్లలు వచ్చేసారు. మరి మీ పిల్లలు కూడా వచ్చేసారా? పండగ 2వ తారీఖు గానీ పిల్లలు మన ఇంటికి వచ్చేసారంటే మనకి ఈ రోజు నుంచే పండగ స్టార్ట్ అయిపోద్ది కదా! ఇంకా పిల్లలు వస్తున్నారని వాళ్ళకి బాగా ఇష్టమైన చపాతీ, ఈ కూర చేశానండి. చాలా అంటే చాలా ఇష్టం. ఇక వాళ్ళ కోసమని చేశాను. కాకపోతే వాళ్ళొచ్చిన ఆనందంలో వాళ్ళతో మాట్లాడుకుంటూ టిఫిన్ చేయటం చాలా ఆలస్యమైంది. కానీ వాళ్ళతో కలిసి అలా తింటుంటే చాలా సంతోషం అనిపించింది. హాస్టల్‌లో ఉండే ప్రతి పిల్లలకి ఈ బాధ ఉంటూనే ఉంటది కదా! పిల్లలు చూడండి ప్రశాంతంగా నిద్రపోతున్నారు. మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. పిల్లలకి బాగా ఇష్టమైన టిఫిన్ రెడీ చేస్తున్నాను. అంటే చపాతీ, కానీ చపాతీలోకి ఈ కూర స్పెషల్ అనమాట. ఎలా చేస్తానంటే బంగాళదుంపల్ని ముందు ఉడకబెడతానండి. వాటి పీల్ తీసేసి పక్కన పెట్టి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, ఒక 2, 3 బిర్యానీ దినుసులు వేసేసి అవి వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు వేసి, ఉల్లి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి, ఉల్లి ముక్కలు మంచిగా ఫ్రై అవుతున్నాయి అనుకున్న టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు, చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసానండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి మంచిగా నూనె పైకి తేలుతున్నప్పుడు ఈ కూరకు సరిపడేంత కారం, కొద్దిగా పసుపు వేసాను. కారం వేసిన ఒక 3 నిమిషాల పాటు ఇలా వేగనివ్వాలి. ఇప్పుడు చక్కగా నూనె పైకి తేలుతుంది అనుకున్నప్పుడు కూర స్టార్ట్ చేయక ముందే 3 టమాటాలు ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేశాను. ఇలా మెత్తగా పట్టిన ఈ టమాటా పేస్ట్ని ఇలా ఇందుట్లో వేసేస్తున్నాను. చపాతీల్లోకి ఈ కూర చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందుట్లో నేనైతే బఠానీలు, పన్నీరు ఏమీ కూడా వేయను. ఓన్లీ మెత్తగా మిక్సీ పట్టిన టమాటా పేస్టు, బంగాళదుంప ముక్కలు, ఇవి చాలు. కూర చాలా బాగుంది. టమాటా పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత ఉడకబెట్టి పీల్ తీసి ముక్కలుగా కట్ చేసిన బంగాళదుంప ముక్కలను కూడా ఇందులో వేసేస్తున్నాను. ఈ బంగాళదుంప ముక్కలు కొద్దిసేపు ఈ టమాటా పేస్ట్లో ఉడకనిచ్చామనుకోండి, ముక్కలకి కూడా మంచిగా పట్టేసి కూర చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక కూరకి రుచికి సరిపడేంత ఉప్పు వేస్తున్నాను. ఇంతకుముందు ఉప్పు వేయలేదు. ఇప్పుడే కూరకు సరిపడేంత ఉప్పు కూడా వేసేసాను. ఉప్పు వేసిన తర్వాత ఈ బంగాళదుంపలు కొంచెం ఉడికి, ఇదిగోండి ఈ విధంగా నూనె పైకి తేలుతున్న టైంలో వాటర్ పోస్తున్నాను. మనకి గ్రేవీకి సరిపడేంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు చూడటానికి కొంచెం పలచగా అనిపిస్తుంది. కొద్దిసేపు కూర ఉడికిన తర్వాత కూర దగ్గర పడి చపాతీల్లోకి తినడానికి గ్రేవీ చక్కగా రెడీ అవుతుంది. ఈలోపు చపాతీలు చేయటం స్టార్ట్ చేశానండి. ఒకవైపు కూర చూసుకుంటానే ఒకవైపు చపాతీలు రెడీ చేస్తున్నాను. అయితే ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, మనకి కొంచెం కష్టమైన పని అంటే చపాతీలు చేయటమే. తొందరగా చేయలేను, అది రౌండ్గా చేయలేను. ఇక పిల్లలతో మాటల్లో పడి చాలా ఆలస్యం అయిపోయిందిగా, అందుకనే మా వారు కొంచెం సహాయంగా వచ్చారు. ఇలాంటి వాటిల్లో బాగానే సహాయంగా ఉంటారు. చూసే వాళ్ళకి కొంచెం ఎబ్బిటుగా ఉంటుంది. ఏం పర్లేదు, మన ఇంట్లో మనం చేసుకోవటం తప్పేముండదని ఆయన అభిప్రాయం. మన కోసమే కదా, మన పిల్లల కోసమే కదా అని అనుకుంటారు అంతే. చపాతీలు రెడీ, చపాతీల్లోకి కూర కూడా రెడీ. ఇక చక్కగా ఒక చాట పెట్టేసుకొని తినేయడం అండి. చాలా అంటే చాలా ఇష్టం పిల్లల కోసం. ఇలా పిల్లలకి ఇష్టమైంది చేసి పెట్టడంలో మనకు అదే సంతోషం కదా, అవునంటారా కాదంటారా? ఇక చాలా రోజుల తర్వాత అందరం కలిసి తిందామని ఇలా హాల్లో చాప వేసి అన్నీ దగ్గర పెడుతున్నాను. కూర, చపాతీలు అన్నీ కూడా దగ్గర పెట్టేస్తున్నాను. పిల్లలు వీడియో తీస్తున్నారు. ట్రైప్యాడ్తో పని లేకోకుండా పిల్లలే తీస్తున్నారనమాట. ఎక్కువ ట్రైప్యాడ్ ఉపయోగించేదాన్ని, ఈరోజు పిల్లలే తీస్తున్నారు వీడియో. ఇక ఈరోజు పిల్లలు వచ్చారు కదా అని పొద్దున వీడియో పెట్టాను. ఆ వీడియోకి 2-3 చిన్న డౌట్స్ పెట్టారండి. ఒకటి ఏంటంటే పిల్లలు ఫ్రీ బస్కే వచ్చారు కదా అని. పిల్లల్ని అయితే ఇప్పటి వరకు మేము ఫ్రీ బస్కి రమ్మనలేదు, వాళ్ళు రాలేదండి. ఎందుకంటే దూరం కదా, అంత దూరం నుండి రావాలంటే ఒక నైట్ అంతా జర్నీ కదా, కూర్చోవాలంటే కంఫర్ట్ ఉండదు. అదే టికెట్ బుక్ చేసుకుంటే పడుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎప్పుడైనా సరే అక్కడి నుంచి వచ్చేటప్పుడైనా పోయేటప్పుడైనా టికెట్లు బుక్ చేసుకొని వెళ్తారు. ఈ దగ్గర ఊర్లో అయితే మేము ఫ్రీ బస్కే వెళ్తున్నాం. ఉంది కాబట్టి వెళ్తూనే ఉన్నాం. సత్తుపల్లి లేదా కల్లూరు, ఖమ్మం, ఇక్కడికైతే ఫ్రీ బస్కే వెళ్తున్నాం. పిల్లలు రావటం మాత్రం హైదరాబాద్ నుంచి రావాలంటే ఫ్రీ బస్కి రారండి. ఇంకోటి ఏంటంటే పొద్దున్నే పిల్లలు రాగానే చిన్న పాప హగ్ చేసుకుంది, పెద్ద పాప ఏంటి ఉరుకుతుంది అని అన్నారు. వీడియో ఆన్లో ఉంది కదా, వాళ్ళకి కూడా అర్థమవుతుందండి. అంటే 100కి 99% పాజిటివ్గానే పెడతారు. కానీ
ఒక్కళ్ళైనా ఏదో ఒక నెగెటివ్ పెడతారా? ఆ నెగెటివ్ మాకెందుకు అన్నట్టు తన అభిప్రాయం. స్టార్టింగ్‌లో కొన్ని కొన్ని వీడియోలో బానే కనపడింది. కానీ ఏదో ఒకటి కామెంట్లు కొంచెం నెగెటివ్‌గా పెడతారు ఒకరో ఇద్దరో అదంతా మాకెందుకన్నట్టుగా తను వీడియోకి రాకూడదని తొందరగా యువతలకొచ్చేసింది అంతే. ఇక పిల్లలతో టిఫిన్ చేసుకుంటూ ఇలా కబుర్లాడుతున్నాం. పిల్లలు చెప్తున్నారు కాలేజీ విషయాలు, హాస్టల్ విషయాలు చెప్తున్నారు. మీ అందరికీ చెప్పటం ఒకటి మర్చిపోయాను. చాలామంది అడుగుతున్నారు పండు ఏ కాలేజీ, ఏ కాలేజీ అని. కాలేజీ గురించయితే చెప్పను. ఏమనుకోకండి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. పండుకైతే ఎంసెట్ ద్వారానే సీట్ వచ్చింది. కానీ కాలేజీ పేరు చెప్పను. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఏమి అనుకోవద్దు. ఇక పిల్లలు హాస్టల్‌లో ఉన్నారంటే పాపం వాళ్ళకి ఇదొక బాధ ఉంటదండి. అదేనండి పేలు. ఈ పేలు వాళ్ళేమో దూకోలేరు, చూసుకోలేరు. పొద్దున్న లేచిన కాడ్నుంచి ఎప్పుడెప్పుడు రెడీ అయ్యి కాలేజీకెళ్దామా అనుకుంటారు. ఇక ఈ పేలున్నాయంటే ఇండ్లకొస్తే మాత్రం తల్లులే చూసుకోవాలి కంపల్సరీగా. తలంతా శుభ్రం చేసి పంపించాలి. వాళ్ళున్న 3, 4 రోజుల్లో కంపల్సరీగా ఒక గంటైనా ఈ పేల గురించి పక్కన కూర్చోవాలండి. లేపోతే పాపం ఆ తలలో వాళ్ళ పేలు పోనే పోవు. చాలా ఇబ్బంది పేలుంటే. ఒకప్పుడు ఇక్కడ ఇంటి దగ్గరుండి స్కూలుకు పంపించినప్పుడు అసలు పేలంటేనే తెలీదండి. కానీ ఇట్లా కాలేజీలు, హాస్టల్‌కెళ్ళిన తర్వాత ఈ పేలతో పెద్ద తలనొప్పి అయిపోయిందండి. అయితే చాలామంది మందు రాస్తారు. కానీ నేను రాయనండి. ఎందుకంటే పిల్లలకి జుట్టు చాలా పలసన. ఆ పేల మందు రాసి అది పడకపోతే ఆ ఉన్న జుట్టు గూడా రాలిపోతదేమో అని ఇప్పటివరకు ఎప్పుడూ గూడా పేల మందు అసలు వాడలేదు. ఇక ఇట్లా వచ్చినప్పుడే చూడటము, పేల దువ్వెనతో దువ్వటము చేసి పంపిస్తాను. ఇంతకీ మీ పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారా లేదా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.